ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రతిదినము మీరు దేవుని జీవవాక్యంతో రోజును ప్రారంభించండి. వింటున్న జీవవాక్యము ఆ రోజంతా ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు దేవుని కోసం స్థిరపరచబడతారు. అలాగే ఈ జీవవాక్యంని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు దేవుని జీవవాక్యము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనము. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? Acts chapter 16 verse 30. Sirs, what must I do to be saved? రక్షించబడాలని వాంఛించే ప్రతి మనుష్యుడి నుండి దేవాది దేవుడు కోరుకునేది మొదటిగా విశ్వసించుట, తరువాత బాప్తిజమం పొందుటై ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక చెరసాల అధికారి ఈ అనుభవంనకు స్పష్టమైన ఉదాహరణ అయి ఉన్నాడు. ఇక్కడ పౌలును సీలయు చెరసాలలో వేసినప్పుడు వారి ప్రార్థనకు ప్రత్యుత్తరముగా రాత్రివేళ అసహజమైన భూకంపముతో చెరసాల పునాదులు అదిరి తలుపులు తెరుచుకున్నాయి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు వణుకుచూ వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలననెను. అందుకు పౌలును సీలయును, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని వారికి దేవుని వాక్యం బోధించిరి. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజమం పొందిరి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసంతో ఉన్న నీవు ఈ రోజే బాప్తిజమం తీసుకో. నమ్మి బాప్తిజమం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. My dear friend, repent and be baptized every one of you in the name of Jesus Christ for the forgiveness of your sins, and you will receive the gift of the Holy Spirit. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువు రాకడకు మిమ్ములను మీరు సిద్ధపరచుకునుడి. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ఈ రోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, రక్షించబడిన ప్రతి బిడ్డను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని ఈ వాడుమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, ఈ లోకంలో ఎవ్వరూ నశించిపోకుండా నీ కృపను దయచేయుమని శక్తిమంతుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.